నమస్తే అండి. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తరువాత మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా షాజీరా, 4 లవంగాలు, 2 యాలకులు, పెద్ద ముక్క దాల్చిన చెక్క, అనాస పువ్వు, రాతి పువ్వు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. అలాగే జాపత్రి కూడా వేసుకోవచ్చు. మసాలా దినుసులు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఒక పెద్ద క్యారెట్ తీసుకుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 2 టమాటాలు తీసుకుని తరిగి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా తరుక్కోవాలి. 5 పచ్చిమిర్చిని పొడవుగా తరుక్కోవాలి. అలాగే 2 ఇంచుల అల్లము, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని తురిమి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత తరిగిన క్యారెట్, టమాటో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఇంకా కొన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. మీరు ఇంకా ఇందులో పచ్చి బఠానీ, ఆలు, కాలీఫ్లవర్, బీన్స్ మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకుని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కూరగాయ ముక్కలని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను జాజికాయ పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి. నీళ్ళు ఈ విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 గ్లాసు గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు నీళ్ళన్నీ అయిపోవచ్చాయి అన్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదా గ్యాస్ బండ పైన కొద్దిగా నీళ్లు చల్లి ఈ పులావ్ గిన్నెను ఆ నీళ్ళపైన పెడితే చుయ్ అని శబ్దం వస్తుంది. అప్పుడు అన్నం చక్కగా ఉడికిపోయినట్లు అర్థం. స్టవ్ ఆపేసుకోవచ్చు. చూశారు కదా, పులావ్ చక్కగా తయారైంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పులావ్కి సైడ్ డిష్గా నేను సోయా చంక్స్తో కర్రీ చేశాను. లేదా పన్నీర్ మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. లేదా వంకాయ మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు. సింపుల్గా ఆనియన్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.